హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. మనకు తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్న అప్కమింగ్ తెలుగు హర్రర్ మూవీస్ ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను జస్ట్ మన తెలుగులో రిలీజ్ అవుతున్న హర్రర్ మూవీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు అదర్ లాంగ్వేజెస్ లో ఉన్న హర్రర్ మూవీస్ గురించి కూడా కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో హర్రర్ మూవీస్ గురించి అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఏ మూవీస్ వస్తున్నాయనే విషయాలు నేను తెలుసుకొని మీకు ఖచ్చితంగా వీడియో చేసి అందజేస్తాను. మనము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే మనకు నవంబర్ మంత్లోనే ఎక్కువగా హర్రర్ మూవీస్ని అయితే రిలీజ్ చేశారు. మనకు ఈ ఇయర్లో కూడా నవంబర్ మంత్లోనే ఎక్కువ హర్రర్ మూవీస్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకు నవంబర్ మంత్ హర్రర్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయింది. ప్రతిసారి కొన్ని సినిమాలకు సంక్రాంతి సీజన్ ఒకటి, సమ్మర్ సీజన్ ఒకటి, దసరా సీజన్ ఒకటి, ఇలా ఎలా ఉంటుందో మన హర్రర్ మూవీస్కి నవంబర్ సీజన్ కూడా అలా ఉండిపోయింది అన్నట్టు. ఓకే, ఇక మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మనకు ఫస్ట్ హర్రర్ మూవీ మన ఆది పిన్షెట్ గా నుంచి వస్తున్న శబ్దము. ఈ మూవీ అయితే మనకు హర్రర్ నేపథ్యంలో తిరగకపోతుంది. రీసెంట్ గా మనకు టీజర్ రిలీజ్ చేసి మంచి అంచనాలు అయితే క్రియేట్ చేశారు. ఇంకెవరైనా టీజర్ చూడక మాత్రం ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ అయితే మనకు నవంబర్ 5వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ రాక్షసుడు 2. మనకు 18లో రిలీజ్ అయిన రాక్షసుడు సైకో కిల్లర్ మూవీకి సీక్వెల్ గానే ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్, సైకో కిల్లర్ కాన్సెప్ట్ తోనే ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ మనకు నవంబర్ 17న ఇదే ఇయర్ లో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన సత్యదేవ్ గారి నుంచి హర్రర్ జోనర్లో వస్తున్న మూవీ గరుడ చాప్టర్ 1. ఈ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీని అయితే ఈ జూలైలో రిలీజ్ చేసి మనం ప్రకటించారు, కానీ షూటింగ్ లేట్ కావడం వల్ల ఈ మూవీ కూడా మనకు నవంబర్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఈ మూవీ మనకు నవంబర్లో మన ముందుకు అయితే రాబోతుంది. నెక్స్ట్ పొలిమేర 3. మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ లో రిలీజ్ అయిన పొలిమేర 1, పొలిమేర 2కి సీక్వెల్ గా ఈ పొలిమేర 3ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పైన కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. అండ్ రీగల్ గా అయితే వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఈ మూవీ మనకు నవంబర్ 3వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ అయితే ప్రజెంట్ 50% కంప్లీట్ చేసుకుంది. ఇంకొక 50% ఉంది. ఆ 50% కంప్లీట్ చేసుకొని నవంబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో చిన్న హర్రర్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన మూవీ ముంజ. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అక్కడైతే మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెవరైనా వెళ్ళి చూడకుంటే మాత్రం ఒకసారి హిందీ వర్షన్ లో చూస్తాం అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ మూవీ. అయితే ఈ మూవీ కూడా తెలుగు వర్షన్ లో మనకు సెప్టెంబర్ లో మనం ముందుకైతే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనం రీగల్ గా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ మన రాఘవ్ లారెన్స్ గారి దుర్గా మూవీ. అయితే చాలా మంది కాంచన 4 అండ్ దుర్గా 2 వేరు సపరేట్ మూవీస్ అనుకుంటున్నారు, కానీ 2 మాత్రం వేరు కాదండి. 2 మాత్రం ఒకటే. మనకు దుర్గా పేరు మీద కాంచన 4ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ మూవీ అయితే మనకు 2025లో మార్చ్లో మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్ మన ఈ మధ్య అయితే మన అంజల్ గారు అయితే ఎక్కువగా హర్రర్ థ్రిల్లర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే తను కూడా హర్రర్ మూవీస్ తో ఎక్కువ హిట్స్ కూడా సాధిస్తుంది. అయితే ఇప్పుడు అంజల్ గారి నుంచి అయితే 2 హర్రర్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మూవీకి అయితే సగం షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయిన తర్వాత మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇక మూవీ షూటింగ్ అయితే ప్రారంభించలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన తమిళ మూవీకి పూచండి మూవీకి సీక్వెల్ గా మళ్ళీ పూచండి 3ని అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. మోస్ట్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ అయితే మనకు 2025 మార్చ్ లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ హాలీవుడ్ నుంచి మోస్ట్ డేంజరస్ హర్రర్ మూవీస్ గా తెరకెక్కుతున్న మూవీ ద కంజూరింగ్ 4. ఈ మూవీ అయితే కంజూరింగ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఫస్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, కంజూరింగ్ పార్ట్ 3 ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హర్రర్ థ్రిల్లర్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి, వాచ్ చేయండి. అండ్ ఈ మూవీ అయితే మనకు వచ్చే ఏడాది తెలుగు డబ్బుల్లో కూడా రిలీజ్ అవుతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఒకవేళ తెలుగులో మాత్రం రిలీజ్ అవుతే మనకు 2025 సెప్టెంబర్లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ హాలీవుడ్ మూవీ ఐటీ చాప్టర్ 3. ఈ మూవీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా ఇంతవరకు చూడకపోతే మాత్రం ఒకసారి వాచ్ చేయండి. మన యూట్యూబ్లో ఉంటుంది అండ్ మన నెట్ఫ్లిక్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ ఇది మాత్రము. ఈ మూవీ కూడా మనకు తెలుగు వర్షన్లో రిలీజ్ అవుతున్నట్లు కొన్ని రూమర్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీ ఒకవేళ రిలీజ్ అవుతే మాత్రం మనకు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్లో వస్తుంది. నెక్స్ట్ మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ రాజ్ సాబు. ఈ మూవీ కూడా హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లయితే కొన్ని రూమర్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. మళ్ళీ ఈ మూవీ పైన డైరెక్టర్ గారు కూడా ఇంకా ఎటువంటి స్టోరీ లీక్ కూడా చేయలేదు. ఈ మూవీ ఒకవేళ హర్రర్ థ్రిల్లర్ గా వస్తే మాత్రము ఈ మూవీ అయితే మనకు 2027లో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ పిజ్జా 4. ఈ మూవీ పిజ్జా మూవీస్ కి అయితే మనకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మంచి హిట్లు సాధించాయి కాబట్టి మళ్ళీ మనకు 4 కూడా తిరగకపోతుంది. ఈ మూవీ మనకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మనం రీగల్ గా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మూవీ కాంతారా సీక్వెల్ 2. ఈ మూవీ పై విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ కూడా మనకు హర్రర్ థ్రిల్లర్ జోన్ లోనే తిరగకపోతుంది. ఈ మూవీ మనకు వచ్చే ఏడాది 2025లో ఏప్రిల్ లేదా మేలో మన ముందుకు వస్తుంది. ఇప్పటికైతే ఇవి గైస్ ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే మనకు రాబోతుందా మన తెలుగు హర్రర్ మూవీస్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను తెలుసుకొని వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో హర్రర్ మూవీస్ ఏ మూవీస్ ని చూడాలి, ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీస్ లో ద బెస్ట్ మూవీస్ ఏంటి అనే విషయాలని నేను వీడియో చేసి అందజేస్తాను. ఖచ్చితంగా చూసి తెలుసుకొని మూవీస్ అయితే వాచ్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకున్నాను ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి, నేను తెలుసుకొని వీడియో చేసి అందజేస్తాను. జై హింద్, జై సింధ్.